చెప్పండి, ఏంది ఇక్కడ ఆందోళన కార్యక్రమము? ఎందుకు అక్కడ పోలీసు వాళ్ళు బందోబస్తు లోపలికి ఎందుకు పోస్టులు పెంచి మాకు మెగా డిఎస్సి ఇవ్వాలి, టైం ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. అక్కడ మోదీలాల్ అనే అన్నగారు మా కోసం చాలా దీక్షలు చేస్తారు, కనీసం చూడడానికి కూడా లోపలికి పంపివ్వట్లేదు. ఇంకొకటి మాది చాలా డిస్టిక్లో 1-2 పోస్టులు ఉన్నాయి. ఆ 1-2 పోస్టులకి ఇక్కడ ఎన్ని రోజులని చదువుకుంటూ కూర్చుంటారు. అలాగే పోస్టులు పెంచాలి, ప్లస్ మెగా డిఎస్సి టైం కూడా ఇవ్వాలి మాకు. కొన్ని డిస్టిక్లో అసలు ఓపెన్లో 2-1, మా డిస్టిక్ గద్వాల డిస్టిక్ అండి, ఓపెన్లో 4 మాత్రమే ఉన్నాయి. అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి మేము పెరుగుతాయన్న ఉద్దేశంతో ఫస్ట్ 5,000 పోస్టులు ఇచ్చినప్పుడు 2 ఉన్నాయి, ఇప్పుడు పెరుగుతాయంటే మళ్ళీ 2 పోస్టులే ఉన్నాయి. పోస్టులు పెంచాలి, ప్లస్ టైం ఇవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే ఆయన రేవంత్ రెడ్డి గారు వచ్చి స్పందించి ఇక్కడ అందరికీ మాట ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఆయన చెప్పినట్టే మేము ఎన్నో పోస్టులు అడగట్లేదు, కనీసం దానికి యాడ్ చేసి డిస్టిక్కి ఒక 10 స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ అసలే లేవండి. ఎడ్జిటి వాళ్ళకు మాకు కొంచెం న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పి దాదాపు 6 నెలల సమయం గడిచిపోయింది. ఇప్పటికీ విద్యాశాఖ మంత్రి కూడా లేదు ప్రభుత్వానికి. ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నట్టు? ఎందుకు మరి? మేము వాళ్ళు సరిగా చేయలేదనే వీళ్ళని అక్కడ నుంచి వాళ్ళని దింపివ్వాలని కోరుకున్నాం. వీళ్ళు కూడా ఇలాగే చేస్తే నెక్స్ట్ వీళ్ళది కూడా ఇలాగే అవుతుందని మేము అనుకుంటున్నాము. వాళ్ళు త్వరగా స్పందించి స్టూడెంట్స్ జీవితాలతో నిరుద్యోగులతో ఆడుకోకుండా వాళ్ళు త్వరగా స్పందించాలని కోరుకుంటున్నాం సార్. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాట్లాడిన ఇదే తీర్మార్ మల్లన్న, బల్మూరు వెంకటి గారు, అదేవిధంగా కోదండరాం సార్ గారు, ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? నిన్న మధ్యరాత్రి టైంలో వచ్చి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది బల్మూరు వెంకటి గారు? సార్ వాళ్ళు ఉన్నారు, మా జాబులు మాకు ఇవ్వకుండా వాళ్ళ జాబులు వాళ్ళు తెచ్చుకున్నారు, కామ్గా ఉన్నారు. వాళ్ళకి అధికారం లేనప్పుడు వాళ్ళు మాట్లాడారు, వాళ్ళకి అధికారం వచ్చింది, ఇప్పుడు వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది మాట్లాడాలి? మాకు జాబులు లేవు కాబట్టి మేము మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ అన్న 8 days అవుతుంది చేయబట్టి, ఆయన పరిస్థితి ఎట్లుందని కూడా పరామర్శించే వాళ్ళు ఎవరు లేరు. అదేదో మేము చేసేది ఏంది, మా జాబులు మాకు ఇవ్వడానికి మేము చేస్తున్నాము. మేము పెళ్ళిళ్ళు అయ్యి పిల్లల్ని ఇచ్చిపెట్టి ఇక్కడికి వచ్చి 5-6 నెలలు సంవత్సరాల కొద్దీ ఇక్కడ ప్రిపేర్ అవుతున్నాము. ఇప్పుడు పోస్టులు కరెక్ట్ ఉంటేనే కదా మేము జాబ్స్ తెచ్చుకునేది. ఉన్న పోస్టులే కదా మేము అడిగేది. ఆల్రెడీ ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ అయినవి పోస్టులు చాలా ఉన్నాయి. అవే పోస్టులు కలిపి టైం ఇవ్వండి అని అడుగుతున్నాము. అవే పోస్టులు రెస్పాండ్ కావాలి కదా. ఒక మనిషి అక్కడ చావు బతుకుల్లో ఉన్నప్పుడు తొందరగా వచ్చి రెస్పాండ్ కావాలి. ఈ గవర్నమెంట్ తెచ్చుకున్నది ఎవరు? మేమే కదా, స్టూడెంట్స్మే కదా. రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించట్లేదు? త్వరగా అక్కడికి వచ్చి రెస్పాండ్ కావాలని మేము కోరుకుంటున్నాం, పోస్టులు పెంచాలని చెప్పి. ముందు మీ కార్యాచరణ ఏం లేదు, ఇట్లా ఇప్పుడు ఇంకా ఉధృతం అవుతుంది ఇది అని చెప్పేసి అంటున్నాము. పోస్టులు పెంచి గ్రూప్స్ కానీ డిఎస్సి కానీ ఇంకా 2 లక్షల జాబ్లు వేస్తామని చెప్పారు. ఇంతవరకు 6 నెలలు అవుతుంది, ఏమీ ఇవ్వలేదు ఇంతవరకు. అవన్నీ పోస్టులు వేసి విద్యార్థులకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. ఈ గవర్నమెంట్ తెచ్చిందే మేము కదా. టీఆర్ఎస్ని ఓడించి కాంగ్రెస్ని గెలిపించుకుంది పోస్టుల కోసమే. వీళ్ళు దానికే స్పందించకుండా వాళ్ళ అధికారం వచ్చినాక కామ్గా కూర్చుంటే మేమే కదా అన్యాయం అయిపోయేది. అందుకే పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. ఆయన మధ్యరాత్రి వచ్చి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? కనీసం ఆయననైనా అక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ పరామర్శించే ప్రయత్నం చేసి వాళ్ళకి మా ముందరికి వచ్చి మొహం పెట్టుకునే అంత అధికారం లేదు వాళ్ళకి. వాళ్ళు చెప్పిన హామీలు నెరవేర్చట్లేదు. ఇప్పుడు మా ముందరికి వస్తే వాళ్ళు ఎక్కడ మొహం పెట్టుకోవాల్సి వస్తుంది అని తెలిసి అర్ధరాత్రి వచ్చి ఏదో కలిసిపోయారు. వాళ్ళు వచ్చి పరామర్శించి అతనికి ఏదో నిర్మించి పోస్టులు పెంచుతామని హామీ ఇస్తే బాగుంటుంది. లేదంటే ఇవి ఇలాగే ఇంకా కంటిన్యూ అవుతాయి, ఉధృతం అవుతాయి అని చెప్తున్నాం. మేము డిఎస్ఏ అభ్యర్థులం సార్. మేము దిల్సుఖ్ నగర్లో లైబ్రరీల నుండి ఇంకా మన రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల నుండి కూడా ఇక్కడికి మోదీలాలని పరామర్శించడానికి వచ్చిండు. ఎందుకంటే అన్న మా కోసం దీక్ష చేస్తుండు. సో మేము అన్నని పరామర్శించడానికని ఇక్కడికి వచ్చినాం. అక్కడ పోలీస్ వాళ్ళ బందోబస్తు చాలా ఎక్కువగా ఉంది, మమ్మల్ని లోపలికి పంపించట్లేదు. ఎందుకు అంటే అక్కడికి వెళ్తే అన్న కొన్ని కండిషన్స్ తోటి నిరాహార దీక్ష చేస్తుండు. దాంట్లో మా డిఎస్సి ఒకటి. డిఎస్సిలో టెట్ రిజల్ట్ మొన్ననే రిలీజ్ అయింది, 20 days అయింది. సో మేమేం కోరుకుంటున్నామంటే టెట్ రిజల్ట్కి డిఎస్సికి మధ్య కొంచెం టైం కావాలి మాకు. ఎందుకంటే సిలబస్ చాలా ఉంది. ఈ తక్కువ టైంలో మేము మా సిలబస్ని కంప్లీట్ చేయలేకపోతున్నాం. సో వి నీడ్ సమ్ టైం. దానికోసమని అన్న దీక్ష చేస్తున్నాడు. మేము అన్నని కలవడానికి వస్తే మమ్మల్ని కలవనివ్వలేదు. నెక్స్ట్ మేము గవర్నమెంట్తో ఒకటి మా రిక్వెస్ట్ ఏంటి అంటే మా డిఎస్సి ప్రజెంట్ ఇచ్చిన డిఎస్సి స్కెడ్యూల్ని ప్లీజ్ సార్ వాయిదా వేయండి. ఈ ఉన్న తక్కువ టైంలో మాకు చదవడానికి టైం సరిపోవట్లేదు. సిలబస్ చాలా ఉంది. ఒక 3 months మేము 3 months వాయిదాన్ని కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఎన్నికల ముందు ఇచ్చిన దాని ప్రకారం మాకు మెగా డిఎస్సి వేస్తామని చెప్పారు 25,000 తోటి. సో మేము ఆ 25,000 కూడా ఇప్పుడు ప్రమోషన్స్ అయినాయి.
రిటైర్మెంట్స్ అయినాయి, ఖాళీలు చాలా ఏర్పడ్డాయి. ఆ ఖాళీ లోపల ఉన్నవి మాకు జత చేసి మేము మెగా డిఎస్ని కోరుకుంటున్నాం. కేసీఆర్ సార్ ప్రభుత్వం ఉన్నప్పుడు 5,000 వేసింది, దానికి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇంకో 6,000 యాడ్ చేసి 11,000 వేసారు. అవి ఉన్నది చాలా మంది ఇంత మందికి సరిపో. మేము నిరుద్యోగులం, మేము చాలా కష్టపడితేనే ఈరోజు మీ ప్రభుత్వం అనేది ఫామ్ అయింది. ఆ రోజు మాకు మేనిఫెస్టోలో జాబ్స్ వేస్తాము అని గ్రూప్ 2 పోస్టులు పెంచుతాము, గ్రూప్స్కి కానీ డిఎస్సికి కానీ అందరికీ మీరు హామీ ఇచ్చిర్రు. సో అందుకనే మేము మీకు ఓట్లేసి ఇంటికి వెళ్ళి అందరితోటి కొట్లాడి మిమ్మల్ని గెలిపించినాం. మీరు గెలిచిన తర్వాత ఈరోజు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. పక్క రాష్ట్రం మన ఏపీలో గవర్నమెంట్ ఫామ్ అయింది, ఎప్పుడు ఫ్యూ డేస్ బ్యాకే ఫామ్ అయింది. అక్కడ చూడండి డిఎస్సి 16,000 అన్న మాట నిలబెట్టుకుంటూ సార్ చంద్రబాబు నాయుడు సార్ గారు. మీరేంటి మమ్మల్ని నిరుద్యోగులను మేము ఓట్లేస్తే గెలిచిన మీరు మమ్మల్ని ఈరోజు రోడ్లపైన నిలబెడుతున్నారు. మేము చదువులు వదిలేసి ప్లాకార్డ్స్ పట్టుకొని ఇక్కడ ధర్నాలు చేసుకుంటూ కూర్చున్నాం. మాకు చదవడానికి టైం ఎక్కడ ఉంది సార్? ఉన్న ఈ 20 డేస్లో అంత సిలబస్ మేము చదవలేకపోతున్నాం. సో మాకు కొంచెం టైం కావాలి. నెక్స్ట్ మెగా డిఎస్సి మీరు ప్రకటించినట్లుగా మాకు మెగా డిఎస్సి కావాలని మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ 6 నెలలు గడిచిపోయింది, ఇప్పటికీ విద్యాశాఖ మంత్రి కూడా లేదు. ఎందుకు మరి నిర్లక్ష్యం? ఎందుకు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఎందుకు స్పందించడం లేదు? ఇప్పుడు ఎలక్షన్స్ లేదా సార్? ఆల్రెడీ ఉన్న ఎలక్షన్స్ అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ ఎలక్షన్స్కే మళ్ళీ మేము గుర్తొస్తాం నిరుద్యోగులం. ఎలక్షన్స్ ముందు ఏం చేస్తారు అంటే అప్పుడు మళ్ళీ మేనిఫెస్టో రిలీజ్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇవేస్తాం అవేస్తాం అంటే నిరుద్యోగులు ఏం తెలియని వాళ్ళు అని వాళ్ళ భ్రమ. అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మళ్ళీ ఎలక్షన్స్ మళ్ళీ ఇంకా చాలా రోజులకు ఉన్నాయి కదా, అప్పటి వరకు చూసుకుందాంలే, గొర్రెలాగా మేము చెప్పింది వింటారు అని అనుకుంటున్నారు వాళ్ళు. పోయిన ప్రభుత్వం కూడా అదే చెప్పింది. అందుకే ఈసారి నిరుద్యోగులు తలుచుకొని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. ఇప్పుడు మమ్మల్ని మీరు రోడ్లు ఎక్కిస్తున్నారు. నెక్స్ట్ మేము కూడా చెప్పలేము, మీ పైన నమ్మకం లేకుండా పోతుంది మాకు. మేము చేసే పనులు మేము చేస్తూనే ఉంటాం సార్. అంటే ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అని అన్నారు, మరి ఎక్కడ ఉంది ప్రజాప్రభుత్వం? ఎక్కడ నిరుద్యోగులకు కానీ విద్యార్థులకు కానీ అండగా లేకుండా ఎందుకు ప్రభుత్వం ఇట్లా నిర్లక్ష్యం? లేదు సార్, ప్రజాపాలన లేదు. ప్రజాపాలన ఉంటే నిరుద్యోగులు ఈరోజు రోడ్ ఎక్కవలసిన అవసరం ఏంది? గ్రూప్స్ వాళ్ళు కావచ్చు, నెక్స్ట్ డిఎస్సి వాళ్ళు కావచ్చు, ఇంతమంది అభ్యర్థులు కేవలం మా హామీల మీరు ఇచ్చిన హామీల కోసం మేము కొట్లాడుతున్నాం. మీరు ఇవ్వండి కాదు, మీరు ఆ రోజు ప్రకటించినట్లుగా మాకు న్యాయం చేయండి సార్ అని మేము కొట్లాడుతున్నాం. ఇప్పటికీ కూడా గవర్నమెంట్ మాత్రం ఇప్పటికీ కూడా స్పందించలేదు. దయచేసి స్పందించి మా ఆశలు కొంచెం నెరవేరుస్తారని మేము కోరుకుంటున్నాం సార్. ప్లీజ్ మెగా డిఎస్సి వేయండి. నెక్స్ట్ మాకు 3 months అయితే టైం ఇవ్వండి సార్. మేము డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నామండి. ఆల్రెడీ ఇప్పుడు ప్రమోషన్ ప్లస్ ట్రాన్స్ఫర్ అవుతున్నారు. ఆ ఖాళీలు కూడా ఈ ఖాళీలనే నింపాలి. 11,086 పోస్టులు వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సి వేస్తామని చెప్పారు, కానీ మెగా డిఎస్సి వేయలేదు, 11,000తోనే వేశారు. పైగా మొన్ననే కొత్తగా టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు 30,000 నుంచి 40,000 మంది ఉన్నారు. వాళ్ళకు కూడా తగిన సమయం ఇస్తే వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా మొన్న ఎగ్జామ్కి ఎక్కువ గ్యాప్ లేదండి. మొన్ననే HW ఎగ్జామ్ రాశాము, మళ్ళీ DO ఎగ్జామ్స్ ఉన్నాయి. HW ఎగ్జామ్స్, DO ఎగ్జామ్స్, మళ్ళీ గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. టెట్ తర్వాత కనీసం ఒక 45 రోజులు 2 months అన్నా మాకు టైం పొడిగించాలని, డిఎస్సి కొంచెం పోస్ట్ పోన్ చేయాలని మా మెయిన్ డిమాండ్ అండి. మరి ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నట్టు ఇక్కడ ఈ గాంధీ హాస్పిటల్ దగ్గర ఎందుకు ఈ నిరసన? కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నిరుద్యోగుల ప్రభుత్వం అన్నారు, కానీ నిరుద్యోగులను అస్సలు పట్టించుకుంటలేదు. మోతీలాల్ నాయక్ గత 7 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన ఒక్కరు గవర్నమెంట్ నుంచి ఒక్క రెస్పాన్స్ కూడా అయితే లేరు. అందుకోసం మేము ఇక్కడ ధర్నా చేద్దామని వచ్చామండి గాంధీ హాస్పిటల్ దగ్గరికి. నైట్ ఇక్కడ గాంధీ హాస్పిటల్కి బల్మూర్ వెంకటి కూడా వచ్చి వెళ్ళడం జరిగింది కదా, ఏం మాట్లాడి ఈ విషయం పట్ల, నిరుద్యోగుల విషయం పట్ల? నిరుద్యోగుల గురించి ఏం మాట్లాడదండి. వచ్చిండు, లోపలికి పోయిండు, ఆ బౌన్సర్లు ఆ పోలీసు వాళ్ళు నాకు లోపల రానియలేదు. వాళ్ళు ఇంకా ఎక్కడ పోయిండు ఏమో, దాని గురించి ఏం రెస్పాండ్ అయితే కాలేదు. దాని గురించి క్లారిటీ లేదు. సీఎం కూడా రెస్పాండ్ అయితే లేదు. విద్యాశాఖ అనేది సీఎం దగ్గర పెట్టుకున్నారు, దాని గురించి రెస్పాండ్ కావాలి. ఇప్పటివరకు 7 రోజుల నుంచి నిరాహార దీక్ష గవర్నమెంట్ ఇంత కూడా పట్టించుకుంటలేదు. గ్రూప్ 1లో 1:100, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, మళ్ళీ డిఎస్సి మెగా డిఎస్సి వేసి పోస్ట్ పోన్ చేయాలి. ఇవి మా మెయిన్ డిమాండ్స్ అండి. ముందు మీ కార్యాచరణ అయింది, ప్రభుత్వ పెద్దల్ని ఎవరినైనా కలిసే అవకాశం చేసినట్టు కలిశారు? అసలు ఆల్రెడీ కలిసామండి. అశోక్ సార్ని కలిసాము, RS ప్రవీణ్ సార్ని కలిసాము. ఈరోజు ఈరోజు సాయంత్రం లేదా రేపు 2-3 డేస్లో పెద్ద కార్యాచరణ విద్యాశాఖని ముట్టడి చేస్తున్నామండి. అశోక్ సారు, RS ప్రవీణ్ సారు, కృష్ణయ్య వాళ్ళందరూ మద్దతు కూడా తెలిపారు. నెక్స్ట్
విద్యాశాఖ కార్యాలయం ముట్టడి చేస్తున్నామండి.